అసలు మ్యాటర్ ఏంటంట, అసలు మ్యాటర్ ఏంటి, గులాబీ పార్టీలో ఏం జరుగుతా ఉంది? సొంత పార్టీ నేతల కుట్రలా లేక ఇతర పార్టీలు కావాలని ప్రచారమా? జరుగుతున్న ప్రచారంపై నేతల ఖండన. కవిత హరీష్ రావు వ్యాఖ్యల ఉద్దేశం ఏంటి? అన్ని గమనిస్తున్న అధిష్టానం, పార్టీ క్యాడర్లో గందరగోళం. ఇంతకీ సొంతంగా ఎదగాలనుకుంటుంది ఎవరు? వారికి అడ్డుపడుతున్నది ఎవరు? సొంత పార్టీ నేతల కుట్రలా లేకపోతే ఇతర పార్టీలకు కావాలని ప్రచారం అని అంటే మాత్రానికి ఈ సెకండ్దే అనుకోవచ్చు ఇప్పుడున్నటువంటి పరిణామాలను పెట్టి. ఎందుకంటే నిన్న కుండా వదలు కొట్టి చెప్పిండు ఆయన, ఏదన్నా ఇప్పుడు ఇదే కదా కరెక్ట్ సందర్భం, ఇదే సందర్భం కాబట్టి ఒకవేళ పోవాలనుకుంటే పోవుడు కానీ లేకపోతే కొత్త పార్టీ పెట్టేటటువంటి కానీ ఇంకా భవిష్యత్తు కార్యాచరణ ఏమైనా ఉంటే ముందు ప్రకటిస్తా అనేటటువంటి ఒక సందేహమైన పెట్టాలి. సో హరీష్ రావు అది లేదు, కుండా బద్దలు కొట్టినట్టు కొట్టిండు. మరిగా కవితది ఏందో చూద్దాం. ఇంకేం చెప్తున్నాడు హరీష్ రావు? అసలు ఏం చెప్పలేడు. ఇక మాకు కేసీఆరే మొత్తం అని చెప్పినాడు. ఇక ప్రభుత్వం ఒక మంచిగా ఉన్నది, మంచిగా పథకాలు తీసుకొస్తా ఉన్నది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తా ఉన్నది అని అనుకుంటే హరీష్ రావు ఏమైనా పోవడానికి మొగ్గు ఉంటుంది. అటుపక్క ఏం పెద్దగా లేదు. పోయిన 10 మందే ఎటు కాకుండా ఉన్నది వాళ్ళ పరిస్థితి. అరే ఎందుకు పోయినారా బాబు అని చెప్పేటట్టు పెద్ద తలకాయ పెట్టుకొని ఉన్నారు. ఇక ఈయన పోయి ఏం చేస్తాడు? పర్ఫెక్ట్గా అందుకే బీఆర్ఎస్ లోనే కొనసాగుతా అని చెప్పి చెప్తూనే ఉంటే ఇంకెటు పోతాడు చెప్పురి. మొన్న వరంగల్ సభ సక్సెస్ అయింది మంచిగానే. ఆ తర్వాత ఇక మొత్తం సోషల్ మీడియా అంతా కూడా బీఆర్ఎస్కే కొద్దిగా ఫేవర్గా మాట్లాడుతున్నట్టు సందర్భం. ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నారు. ఇంకెళ్ళకపోతాడు. ఇక బీజేపీలో అప్పటికి ఆల్రెడీ నాయకులు ఎక్కువైపోయినరు, మెయిన్ నాయకులంతా కూడా ఎక్కువైపోయినరు. ఈయన ఇక్కడ మెయిన్గా చూస్తాడు. బీఆర్ఎస్ లో ఉంటే ఇప్పుడు నెంబర్ 3 అని అనుకుందాం. ఒకవేళ దాంట్లోకి పోతే బీజేపీలోకి పోతే నెంబర్ 6, 7, 8 అవుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి పోతే ఉండదు. ఇక వచ్చేదాకే అలాగ పోయేదాకా చూస్తారు. ఇక అలాగ పోయిన తర్వాత పట్టించుకోరు. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా, పెద్ద పెద్ద లీడర్లంతా పోయి ఏమైంది? అనవసరంగా వచ్చినారా బాబు, ఏం పార్టీ రా బాబు అని చెప్పి అంటలేరా? కొమ్ములు దిగినట్టు నాయకులు. ఇక అట్లనే ఉంటుంది. సో ఇక ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే అయి ఉండొచ్చు. ఆ గులాబీ పార్టీలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. సొంత పార్టీ నేతలపైనే కుట్రలు పన్నుతున్నారా? కావాలని ఇతర పార్టీలకు చెందిన నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. రాజకీయంగా ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్నారు. నేతగా వ్యక్తిగతంగా పేరు రాకుండా రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? స్వయంగా నేతలే వచ్చి వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందనేది రాజకీయ వర్గాలతో పాటు పార్టీలను తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుత పరిణామాలతో క్యాడర్లో కాస్త గందరగోళం అయితే నెలకొన్నదట. ఇక మీడియా ముందుకు వచ్చినటువంటి ఇద్దరు నేతలు, మీడియా ముందు కంటే మొన్న వస్తే ఒక రిపోర్టర్ అడిగితే సమాధానం చెప్పిండు. ఆయన రిపోర్టర్ అడిగితే సమాధానం కుండా బద్దలు కొట్టినట్టు చెప్పిండు. ఆయన ముందుగాల ఏం చెప్పలేదు. లేకపోతే ఆయన ఒకవేళ చెప్పాలనుకుంటే హరీష్ రావు సంచలన ప్రెస్ మీటు అవి ఇవి సపరేట్ ప్రెస్ మీట్లు పెట్టుకుంటాడు. బీఆర్ఎస్ భవన్లో ఎందుకు పెడతాడు? గంతే, అవునా కాదా? ఆయనకి వేరే ఉద్దేశం, కొత్త పార్టీ పెట్టుకోవాలన్నా లేకపోతే వేరే పార్టీలోకి పోవాలనుకుంటే ఒక సమీక్ష సమావేశం ఆయన నిర్వహించుకుంటాడు. బీఆర్ఎస్ భవన్లోకి ఎందుకు పెట్టుకుంటాడు? సో పార్టీలోని ఇద్దరు కీలక నేతలపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. అధిష్టానంతో సమన్వయ లోపం ఏర్పడిందని, పార్టీ మారుతున్నారని, ఆ కొత్త పార్టీ పెడుతున్నారని చెప్పేసి సో ఇవన్నీ వినపడుతున్న నేపథ్యంలో సో కవిత కూడా కొంత క్లారిటీ అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఆమె నేను జాగృతితో చేస్తున్న తర్వాత కొన్ని ప్లేసులలో టవల్లు వేసుకోకపోవడం, సో ఇట్లా కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. కాకపోతే ఇదంతా ఏమి ఉండదు, దుష్ప్రచారం తప్ప ఏమి ఉండదు. కాకపోతే జైలుకి వచ్చింది కాబట్టి సో కొన్ని రోజులు అవాయిడ్ చేసేటటువంటి ప్రయత్నం అయితే ఉంటుంది తప్ప ఆ కన్న కూతురు వేరే పార్టీలోకి పోయే అంత ఇదైతే సో బీఆర్ఎస్ లో అయితే లేదు. మరి చూడాలి. సో కానీ హరీష్ రావు అయితే కుండా వదలు కొట్టినాడు. ఇదే ఏం లేదు, సింపుల్ ఏం లేదు. కాంగ్రెస్ లా పోయినా కూడా పెద్ద గేమ్ ఉండదు. బీజేపీలోకి పోతే నెంబర్ వేరే ప్లేస్ వస్తుంది. ఇప్పటికైనా సరే 3లో 4లో వీళ్ళిద్దరు 3, కేసీఆర్ 1, కేటీఆర్ 2, అది పక్క ఒప్పుకోవాల్సిందే. వీళ్ళిద్దరు 3 or 4. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కావచ్చు లేకపోతే హరీష్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వాళ్ళిద్దరు కేటీఆర్ అయినా సరే లేకపోతే కేసీఆర్ అయినా సరే హరీష్ ని ఇంకా కొంచెం మూవ్మెంట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. ముందుకు తీసుకెళ్తే మాత్రానికి ఇలాంటి విమర్శలన్నింటి కూడా చెక్ పెట్టేటటువంటి ప్రయత్నం అయితే ఉంటది. కాబట్టి సో అలాంటివన్నీ కూడా మరి ఇంకా ఏమైనా పరిణామాలు ఏమైనా ఉంటాయి అయితే చూడాలి. కానీ హరీష్ రావు అయితే కుండా బద్దలు కొట్టినాడు. కవిత కూడా అంత ఈజీగా పోయేటటువంటి ఛాన్స్ అయితే లేదు. ఇది సోషల్ మీడియాలో సో కొంత ఒక బ్యాచ్ కావాలని చెప్పి ప్రచారం అయితే చేస్తా ఉంది అనేది మాత్రానికి సో కొంత అయితే మరి కనబడతా ఉంది, ఒక క్లారిటీ అయితే వస్తా ఉంది. మరి చూడాలి ఇక ముందు ఏం జరుగుతుంది అనేది కూడా సరే చూడాలి.